మా మూవీ విషయానికి వస్తే దీనమ్మ జీవితం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. నా బాధ ఎలా ఉందంటే స్క్రీన్ మీద ఫోటో పడుతుంది కదా, అలా ఉంది. బేసిక్ స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. హీరో ఇంకొకరిని ఉంచుకుంటాడు. హీరో వల్ల ఆవిడకి దొరికిందా లేదా అనేదే మూవీ స్టోరీ. వచ్చిన సీన్లే వస్తా ఉన్నాయి. మూవీ ఎక్కడ కూడా ఎక్కలేదు. స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దా కూడా మొత్తం రొమాన్స్ ఏ ఉంటుంది ఈ మూవీలో. ఫ్యామిలీతో చూడేది కాదు ఈ మూవీని. బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది ఈ మూవీలో. మూవీ స్టార్టింగ్ కాంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఎంగేజింగ్గా తీసుకోలే అనిపించింది ఈ మూవీని. స్టోరీ లైన్ లేనిది సినిమా ఏం చూస్తాం మనం. మెయిన్ థింగ్ రొమాన్స్ కావాలనుకున్నాడు డైరెక్టర్. ఈ మూవీలో కుమ్మేసడం కొంచెం రొమాన్సింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే, కామెడీ సీన్స్, సాంగ్స్ ఇవన్నీ అంతగా అనిపించలే. హీరో హీరోయిన్ యాక్టింగ్ రొమాన్స్లో చూపెట్టారనుకోవచ్చు. ఇంట్లో రొమాన్స్ అలాగే బయట రొమాన్స్. ఈ మూవీ మొత్తం కూడా అలానే సాగిపోద్ది. ఇలాంటి స్టోరీ లేని సినిమాలు రొమాన్స్ కోసమే తీస్తారు. ఫస్ట్ హాఫ్ అంతగానంగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ పర్లేదు అనిపిస్తుంది, అంటే ఏమన్నా నచ్చలేదు. మరి మీరు ఈ మూవీని చూడాలంటే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, పోయి చూడండి. మన ఛానల్ వచ్చి ఒక లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మూవీస్ మళ్ళీ రివ్యూస్ ఉంటాం మన ఛానల్లో. మంచి మూవీస్ రివ్యూ ఇచ్చిన పోయి చూడండి, ప్లీజ్ సపోర్ట్ మీ.